హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఫస్ట్ ఇయర్ సిలబస్లో మనము వెక్టార్స్ అనే చాప్టర్ అయిపో చేసాము. ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే చాప్టర్ చూడబోతున్నాము. సో ట్రిగ్నామెట్రీలో ఇది ఫస్ట్ చాప్టర్ అని చెప్పాలి. నెక్స్ట్ పార్ట్ అంతా ట్రిగ్నామెట్రీ పార్ట్ ఉంటుంది మనకు. అందులో ఫస్ట్గా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే ఏంటివి, వాటి వాల్యూస్ నేర్చుకోవాలి. తర్వాత వాటిని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి అనేది కూడా మనము ఈ చాప్టర్లో నేర్చుకుంటాము. అందులో భాగంగా ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఫార్ములాస్ అని నేర్చుకొని పెట్టుకుంటే మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటాయి. సో 10th క్లాస్లో మీకు ఆల్రెడీ వచ్చినవే ఒకసారి మళ్ళీ రివైజ్ చేయడం అనమాట. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే ఏంటివి, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. సో ట్రిగ్నామెట్రీ అంటేనే మనం దేనిపైన డిపెండ్ అవుతుంది చాప్టర్ అంతా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన డిపెండ్ అవుతుంది. ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎన్ని రకాల రేషియోస్ ఉంటాయో ఆ రేషియోస్ని మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటాం. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎగ్జాంపుల్ ABC ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటాం. యాంగిల్ B ఈజ్ 90 degrees. ఇక్కడ C దగ్గర యాంగిల్ తీటా అనుకుంటే బేస్ యాంగిల్నే తీసుకోవాలి ఎప్పుడు మనం. సో టోటల్గా ఎన్ని రేషియోస్ వస్తాయి ఈ ట్రయాంగిల్లో అంటే, సో రేషియో అంటే ఏమని, రెండు సైడ్స్ను కంపేర్ చేయడం. ఇక్కడ మొత్తం 1 2 3 సైడ్స్ ఉన్నాయి. 3 సైడ్స్కి సంబంధించి టోటల్ ఎన్ని రేషియోస్ వస్తాయని గమనిస్తే ఈ 2 సైడ్స్కి ఒక రేషియో, ఈ సైడ్స్కు పేర్లు. లాంగెస్ట్ సైడ్ ఏమంటాం మనం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండే లార్జెస్ట్ సైడ్ను హైపోటెనస్ అంటాం. దానికి ఆపోజిట్గా ఉండే సైడ్ను ఆపోజిట్ సైడ్ అని పిలుస్తాం. దాని పక్కనే ఉండే అడ్జసెంట్ సైడ్ను అడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాం. హైపోటెనస్, దానికి ఆపోజిట్ సైడ్, దాని అడ్జసెంట్ సైడ్. సో ఇవి 3 సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇందులో మొత్తం ఎన్ని రేషియోస్ చేయొచ్చు అంటే రెండు సైడ్లను ఒక్కొక్క రేషియో రాయొచ్చు. ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ డివైడ్ చేస్తే ఒక రేషియో, హైపోటెనస్ను ఆపోజిట్ సైడ్తో డివైడ్ చేస్తే ఒక రేషియో. ఇక్కడ 2 రేషియోస్ వస్తాయి రెండింటికి. తర్వాత ఈ 2 సైడ్స్కు 2 రేషియోస్, ఈ 2 సైడ్స్కు 2 రేషియోస్. టోటల్గా 1 2 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 3 2s are 6 రేషియోస్ వస్తాయి. ఆ 6 రేషియోస్కు నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ట్రిగ్నామెట్రీలో టోటల్గా 6 రేషియోస్ వస్తాయి. 6 రేషియో నేమ్స్ ఏంటివంటే, ఈ టాప్లో ఉంది కదా పై భాగంలో, దాని సైన్ రేషియో అంటాం. కింద బేస్లో ఉండేది కొసైన్ రేషియో ఆర్ కాస్ రేషియో అంటాం. ఈ మిడిల్లో ఉండేది టాంజెంట్ రేషియో అంటారు. సో టాంజెంట్ రేషియో, సైన్ రేషియో, కోసైన్ రేషియో. సైన్ రేషియో టాప్లో ఉంటుంది, యాంగిల్ బేస్లో ఉన్నప్పుడు టాప్లో ఉండేది సైన్ రేషియో, బాటంలో ఉండేది కాస్ రేషియో. సో ఈ మిడిల్లో రైట్ యాంగిల్ దగ్గర ఉండేది టాన్ రేషియో. ఈ 3 రేషియోస్ తెలిస్తే దాని రివర్స్ కూడా గుర్తుపెట్టుకోవడం ఈజీ. సైన్కు రెసిప్రోకల్ కొసీకెంట్ రేషియో అవుతుంది, కాస్కు రెసిప్రోకల్ సీకెంట్ రేషియో అవుతుంది, టాన్కు రెసిప్రోకల్ తీసుకుంటే కాట్ రేషియో అవుతుంది. సో టోటల్గా 3 + 3 6 రేషియోస్ వస్తాయి ట్రిగ్నామెట్రీలో. అందులో ఫస్ట్ రేషియో ఏమి, సైన్ రేషియో. సైన్ యాంగిల్ను తీటా అని తీసుకున్నాం కాబట్టి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు, సైన్ రేషియో ఇక్కడ టాప్లో, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. O/H. ఆపోజిట్ సైడ్ O అనుకున్నాం, హైపోటెనస్ను H అనుకుందాం. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు O/H. అలాగే కాస్ తీటా కింద, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, A/H. అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్. ఇక టాన్ తీటా మిడిల్లో ఉండే పార్ట్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. సో టాప్ మౌంటైన్ పైన ఉండేది అనుకోండి, ఇక్కడ బేస్లో ఉండేది. తర్వాత రైట్ యాంగిల్ ఫామ్ అయిన చోట ఉండే ఒక రేషియో. సో టోటల్గా 3 రేషియోస్ ఉన్నాయి. వీటి రెసిప్రోకల్స్ రాద్దాం. 3 రేషియోస్కు రెసిప్రోకల్. టాన్కు రెసిప్రోకల్, టాన్కి ఆపోజిట్ వచ్చేసి రెసిప్రోకల్ కాట్ రేషియో. రివర్స్లో రాస్తాం, అడ్జసెంట్ సైడ్ బై దీనికి ఇది రెసిప్రోకల్. అంటే మీనింగ్ ఏమి, టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot తీటా రాసుకోవచ్చు, లేదా cot తీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan తీటా రాసుకోవచ్చు. దీస్ 2 are reciprocal to each other. కాస్కు రెసిప్రోకల్,
సీకెంట్ తీటా హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. ఇక లాస్ట్ది సైన్కు రెసిప్రోకల్ కోసీకెంట్ తీటా హైపోటెనస్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఈ మూడు రెసిప్రోకల్స్, టాన్కు కాట్ రెసిప్రోకల్, కాస్కు సీకెంట్ రెసిప్రోకల్, సైన్కు కోసీకెంట్ రెసిప్రోకల్. సో రెసిప్రోకల్స్ని ఎలా రాసుకుంటామంటే టాన్ కాట్ రెసిప్రోకల్ కాబట్టి కాట్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1/tan తీటా అని రాసుకోవచ్చు. లేదా టాన్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1/cot తీటా రాయొచ్చు. లేదా ఈ రెండింటిని కలిపి టాన్ తీటా ఇంటూ కాట్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1 రాయొచ్చు. ఇలా కూడా రాసుకోవచ్చు. టాన్ తీటా ఇంటూ కాట్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. ఇదొకటి కాట్ కదా, సీకెంట్ రెసిప్రోకల్ కాస్. సో సీకెంట్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1/cos తీటా, ఆర్ కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1/secant తీటా రాయొచ్చు. లేదా సీకెంట్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1/cos తీటా. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే సీకెంట్ తీటా ఇంటూ కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1 రాసుకోవచ్చు. దాని తర్వాత చివరిది కొసీకెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/sin. కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin తీటా అని రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే కొసీకెంట్ తీటా ఇంటూ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏమంటే ఇక్కడ ఈ రెండింటిని డివైడ్ చేస్తే సైన్ తీటాను కాస్ తీటాను ఒకదాంతో ఒకటి డివైడ్ చేస్తే హైపోటెనస్ క్యాన్సిల్ వెళ్ళిపోయి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఉంటుంది. బాగా గమనించండి, ఇక్కడ హైపోటెనస్ ఉంది, ఇక్కడ హైపోటెనస్ ఉంది, ఈ రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతాయి. సైన్ తీటా బై కాస్ తీటా చేస్తే అప్పుడు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఉంటుంది. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా. సో టాన్ తీటాని ఏం రాసుకోవచ్చు అంటే సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా అని రాసుకోవచ్చు. టాన్ తీటా అంటే ఈ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చేది. గమనించండి, హెచ్ క్యాన్సిల్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఉంటుంది. సో సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా చేస్తే మనకేమొస్తుంది టాన్ తీటా. కాట్ టాన్ రెసిప్రోకల్స్ కాబట్టి టాన్ ఇదైతే కాట్ ఏమవుతుందంటే దీన్ని రివర్స్ చేసుకోవాలి. కాస్ తీటా బై సైన్ తీటా అవుతుంది. సో వీటి నుంచి మనం రాసుకోగలిగినవి సైన్ కాసు టాన్ తెలిస్తే మిగతా మూడు రెసిప్రోకల్స్ ఈజీగా తెలుస్తాయి. సైన్ ఎక్కడ ఉంటుందంటే టాప్లో ఉంటుంది, ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ ఇక్కడ బాటంలో ఉంటుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. తర్వాత టాన్ అనేది రైట్ యాంగిల్ దగ్గర ఫామ్ అవుతుంది, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇవి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. వీటితో పాటు మీరు ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ చూసాం కదా, ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అనేవి చూద్దాం. వాల్యూస్ టేబుల్ మీకు బాగా తెలిసిందే. ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్, ఈ ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్లో ఇప్పుడు వచ్చిన రేషియోస్కే మనకు స్టాండర్డ్ వాల్యూస్ కొన్ని ఉన్నాయి. ఆ స్టాండర్డ్ వాల్యూస్ను కొన్నిటిని మనం నేర్చుకొని పెట్టుకుంటే ప్రాబ్లమ్స్లో సబ్స్టిట్యూట్ చేయడానికి, రెడీగా సబ్స్టిట్యూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనకు తెలిసిన రేషియోస్ సైన్ రేషియో, టోటల్ 6 రేషియోస్ కదా, కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసీకెంట్. ఈ రేషియోస్కు కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్ వాల్యూస్ను కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. సైన్ వాల్యూస్, కొసైన్ వాల్యూస్, టాన్, కాట్, సీకెంట్ అండ్ కొసీకెంట్కి సంబంధించిన వాల్యూస్ అనేది చూద్దాం. సో స్టాండర్డ్గా వాల్యూస్ ఏంటి ఉన్నాయంటే 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees వాల్యూస్ స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నాయి. వీటి వాల్యూస్తో మనం ఏం చేయొచ్చు అంటే మిగిలిన వాల్యూస్ కూడా, తెలియని వాల్యూస్ అనేవి కొన్ని కనుక్కోవచ్చు. తర్వాత పూర్తిగా అన్ని వాల్యూస్ కావాలి అంటే లాగరిథం టేబుల్ చూస్తే అన్ని వాల్యూస్ దొరుకుతాయి మనకు. సైన్లో 0 degree నుంచి ఎన్ని డిగ్రీలు కావాలంటే అన్ని డిగ్రీల వరకు మీకు లాగరిథం టేబుల్ చూసినట్లయితే మీకు వాల్యూ అనేది అర్థమైపోతుంది. ఇవి మాత్రం స్టాండర్డ్ వాల్యూస్, కొన్ని మాత్రమే. ఇవి ప్రాబ్లమ్స్లో మధ్యలో యూస్ చేయడానికి మనకి పనికి వస్తుంది. సైన్ 0 ఎంత, సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90, వీటి వాల్యూస్ ఎంత అనేది చూద్దాం. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 10th క్లాస్లో వరుసగా నేర్చేసుకుంటారు. అలా కాకుండా ఏం చేయొచ్చు అంటే మనం ఇది 0 degrees కదా, 0 నుంచి స్టార్ట్ చేద్దాం. 0, 1, 2, 3, 4 అన్నిటినీ చివరి నంబర్తో డివైడ్ చేద్దాం.
డివైడెడ్ బై 4 అన్నిటినీ డివైడెడ్ బై 4 రాసి దీనికి స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కుంటే వచ్చే వాల్యూ సైన్కి వచ్చే వాల్యూస్. సో ఇది ట్రిక్కీ అప్రోచ్ మాత్రమే, ఇదే చేయాలని కాదేమి, వరుసగా గుర్తుపెట్టుకున్నా కూడా మీకు ఈజీనే. సో సైన్ వాల్యూస్ అనేవి వస్తే కాస్, టాన్, కాట్ అనేవి మిగతావన్నీ ఈజీ అయిపోతాయి. సైన్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం కోసం ఏం చేస్తున్నామంటే 0 నుంచి స్టార్ట్ అయ్యేది 0 1 2 3 4 వరకు రాసుకుంటున్నాను. అన్నింటినీ 4తో డివైడ్ చేసేస్తాను. దానికి స్క్వేర్ రూట్ చేస్తే ఏమవుతుందంటే 0 బై ఎనీ నెంబర్ ఈజ్ 0 బై ఎనీ నెంబర్ ఈజ్ 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 0 0. సో సైన్ 0 0 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4, 1కు రూట్ ఎంత? 1కు రూట్ 1, 4కు రూట్ 2 2s are 4. సో సైన్ 30 degrees ఈజ్ 1/2. సైన్ 30 ఎంత? 1/2. అలాగే 2/4 ఉంది, సైన్ 45 అంటే 2 1s are 2 2s are క్యాన్సల్ పోతుంది. 1కు రూట్ ఉంది 1, 2కు రూట్ లేదు కాబట్టి వాల్యూ ఎగ్జాక్ట్గా √2 అలాగే పెట్టేస్తాం. 2కు రూట్ వాల్యూ లేదు కాబట్టి నేను అలాగే 2ని పెట్టేస్తున్నాను. సైన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√2. అలాగే 3కి రూట్ లేదు, 4కు ఉంది రూట్, 4కు రూట్ ఎంత? 2, √3/2. సో సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు √3/2. ఇక్కడ 4 క్యాన్సిల్ వెళ్ళిపోతే 1 ఉంటుంది. సైన్ 90 ఈజ్ 1. సైన్ 90 degrees ఎంత? 1 అవుతుంది. సో సైన్ వాల్యూస్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. 0 1 2 3 4 వరకు రాసుకొని 4తో డివైడ్ చేసేసి అన్నిటికీ స్క్వేర్ రూట్ కనుక్కుంటే వచ్చే వాల్యూస్ సైన్ వాల్యూస్ అనేవి అయిపోతాయి. సైన్ కాస్ అనేటి రెండు ఏం యాంగిల్స్ అని పిలుస్తామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సైన్ కాస్ ఏం యాంగిల్స్? కాంప్లిమెంటరీ. అలాగే టాన్ కాట్ ఏమంటామంటే కాంప్లిమెంటరీ, అంటే రెండింటిని యాడ్ చేసేటప్పుడు 90 degrees అయితే రెండు ఈక్వల్ అవుతాయి. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 అయితే కాంప్లిమెంటరీ అని పిలుస్తాము. సో ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ చూడండి ఎలా అవుతుందంటే సైన్ 0 ఎంత ఉందో 0కి ఎంత యాడ్ చేస్తే కాంప్లిమెంటరీ అయ్యేది 90 కాబట్టి 0కి ఎంత వాల్యూ వచ్చిందో 90కి అంతే వాల్యూ వస్తుంది కాస్ట్లో. అంటే రివర్స్ అవుతా అన్ని. 0కు 90 దగ్గర వస్తుంది, 30ది 60 వస్తుంది, 45కి 45 వస్తుంది, 60కి ఆన్సర్ 30ది వస్తుంది, 90కి 0ది వస్తుంది. పూర్తిగా వాల్యూస్ అన్నీ రివర్స్ అయిపోతాయి. రివర్స్ అంటే లాస్ట్ నుంచి 1 √3/2, 1/√2, 1/2, 0. కాంప్లిమెంటరీ అంటే ఇలా పోయినట్టువని ఇలా వస్తాయి చూడండి యాంగిల్స్ అన్ని. 90 + 0 90 కాబట్టి ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. 60 + 30 90 కాబట్టి ఇక్కడ 60 ఏది ఉందో ఇక్కడ 30 అదే ఉంటుంది. ఇక్కడ 30 degrees ఆన్సర్ ఇక్కడ 60 degreesకి ఉంటుంది. ఇక్కడ ఉండే 0 degrees ఆన్సర్ ఇక్కడ 90 degreesకి ఉంటుంది. ఇది సైన్కు కాస్కి వచ్చే వాల్యూస్. ఇంకా టాన్ వాల్యూస్ అంటే ఆల్రెడీ మనం చూసాం. టాన్ తీటా అంటే ఏం చేయాలి? సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా. సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా చేస్తే మనకేమొస్తుంది? టాన్ తీటా వస్తుంది. అంటే ఈ రెండింటిని డివైడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని డివైడ్ చేస్తే 0/1 ఈజ్ 0. 0 బై ఎనీ నెంబర్ ఈజ్ 0. 2 క్యాన్సల్ వెళ్ళిపోతే 1/√3. ఈ 2 క్యాన్సల్ వెళ్ళిపోతుంది, 1/√3 ఉంటుంది. √2 క్యాన్సల్ వెళ్ళిపోతే 1/1 ఈజ్ 1. 2 క్యాన్సల్ వెళ్ళిపోతే √3/1 √3. నెక్స్ట్ 1/0. ఎనీ నంబర్ బై 0 ఈజ్ ఇన్ఫైనైట్. ఎనీ నంబర్ డివైడెడ్ బై 0 ఏమని పిలుస్తాము? ఇన్ఫైనైట్. ఎందుకంటే 0తో ఏ నెంబర్ డివైడ్ కాదు ఎప్పటికీ. సో ఇట్స్ వాల్యూ ఈజ్ ఇన్ఫైనైట్, అన్నోన్ అని చెప్పేస్తాము. ఇక్కడ 2 క్యాన్సల్ పోతే √3 ఉంటుంది. √2 క్యాన్సల్ పోతే 1 ఉంటుంది. 2 క్యాన్సల్ పోతే 1/√3 ఉంటుంది. టాన్కు పూర్తిగా కాట్ అనేది ఏమవుతుంది? కాంప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి చివరి నుంచి రాసుకోవాలి. ఇన్ఫైనైట్ √3 1 1/√3 0. దీని తర్వాత సీకెంట్ అంటే ఏం చేస్తాము? సీకెంట్ దేనికి రెసిప్రోకల్ అనేది చూసుకోవాలి. సీకెంట్ దేనికి రెసిప్రోకల్? కాస్కు రెసిప్రోకల్. అంటే సీకెంట్ ఏం రాసుకోవచ్చు? 1/cos తీటా. 1/cos. కాస్ను రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది మనకు? సీకెంట్. ముందుగా రాసాం చూడండి.
సైన్ తీటా కొసీకెంట్ తీటా రెసిప్రోకల్స్, కాస్ తీటా సీకెంట్ తీటా రెసిప్రోకల్స్, టాన్ తీటా అండ్ కాట్ తీటా రెసిప్రోకల్స్ అని రాసున్నాం. సో సీకెంట్ తీటా అంటే దేనికి రెసిప్రోకల్? కాస్కు రెసిప్రోకల్ అవుతుంది. కాస్కు రెసిప్రోకల్ అంటే కాస్ట్ను రివర్స్ చేయాలి, ఫ్రాక్షన్ను రెసిప్రోకల్ చేయాలి. 1/1 1, దీన్ని రివర్స్ చేస్తే 2/√3, దీన్ని రివర్స్ చేస్తే √2, 1/2ని రివర్స్ చేస్తే 2. 0ను రివర్స్ చేయలేం కాబట్టి 0ను రివర్స్ చేస్తే ఇన్ఫైనైట్ అవుతుంది. 1/0, 0/1 ఉంటుంది, రివర్స్ చేస్తే 1/0 వస్తుంది. 1/0 అంటే 0తో 1ను డివైడ్ చేయలేం కాబట్టి అదేమవుతుంది? ఇన్ఫైనైట్ అవుతుంది. సో ఇన్ఫైనైట్ లాస్ట్ నుంచి, ఈ రెండు కాంప్లిమెంటరీ కాబట్టి లాస్ట్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇన్ఫైనైట్ 2√2, 2/√3, 1. సో సీకెంట్ అండ్ కొసీకెంట్ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి చివరి నుంచి ఫస్ట్కి రాయాలి. ఇన్ఫైనైట్ 2√2, 2/√3, 1. ఈ విధంగా మనం మొత్తం ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ టేబుల్ అనేది వేసుకోవచ్చు. దీని నుండి మనం ఇంకా నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకోవాలి. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్, దాని తర్వాత కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి నేర్చేసుకుంటే మనం చాప్టర్లోకి వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. మనకు రేషియోస్ యూజ్ అవుతాయి, వాటితో పాటు వాల్యూస్ అనేవి మనకు మధ్య మధ్యలో అవసరం అయితే ప్రాబ్లమ్స్లో వాల్యూస్ కనుక్కోవడానికి ఫస్ట్ లైన్కి ఒకటి ట్రిక్కీ అప్రోచ్ ఉంది. ఇంకా మిగతావన్నీ ఏం చేయొచ్చు అంటే కాంప్లిమెంటరీ, సైన్ కాస్ డివైడ్ చేస్తే ట్యాన్ వస్తుంది, ట్యాన్కు కాంప్లిమెంటరీ కాట్ అవుతుంది. సీకెంట్ కావాలంటే కాస్ను రివర్స్ చేస్తే సీకెంట్ వచ్చేస్తుంది. సీకెంట్ కొసీకెంట్ కాంప్లిమెంటరీ కాబట్టి రివర్స్లో రాసుకుంటాం. టేబుల్ వేసుకోవడం చాలా ఈజీ మనకు. ఇక ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటివంటే 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. ఈ 3 ఐడెంటిటీస్ను చిన్నగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ, క్యాస్ట్ సర్టిఫికేట్ అని గుర్తుపెట్టుకుంటే చాలా వరకు ఏదైనా అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటారు కదా, ఎస్సీ, ఎస్టీ, క్యాస్ట్ సర్టిఫికేట్. సో 1 వచ్చే ఐడెంటిటీస్ ఏంటివంటే ఎస్సీ, ఎస్టీ, క్యాస్ట్ సర్టిఫికేట్ అని గుర్తుపెట్టుకున్నారంటే ఈజీ ఉంటుంది. ఎస్సీ sin square theta plus cos square theta is equal to 1. SC sin cos స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 1 అవుతుంది. అలాగే ST secant స్క్వేర్ tan స్క్వేర్ను స్క్వేర్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే 1 అవుతుంది. ఇక లాస్ట్ది CC cosecant స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. సో 3 ఉన్నాయి, 1 8. ఎస్సీ, ఎస్టీ, సిసి గుర్తుపెట్టుకోవాలంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ మూడింటిని షార్ట్ ఫామ్లో ఎలా అంటే ఎస్సీ, ఎస్టీ, సిసి అని గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ది మాత్రం ప్లస్, మిగతా 2 మైనస్లు. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి ఇంకా ఏం కావాలంటే అవి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, డిడక్ట్ చేసుకోవచ్చు. సైన్ స్క్వేర్ తీటా కావాలనుకోండి 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా, ఎక్కడన్నా సైన్ స్క్వేర్ తీటా వాల్యూ అవసరమైతే 1 మైనస్ కాస్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలాగే సీకెంట్ స్క్వేర్ తీటా అవసరమైతే 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా అని రాసుకోవచ్చు. సీకెంట్ స్క్వేర్ తీటా కావాలంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. కొసీకెంట్ స్క్వేర్ తీటా అవసరమైతే 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. మైనస్ అటు సైడ్ పోతే ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్, ఈ ప్లస్ అయితే మైనస్ అవుతుంది. అదే రివర్స్ అనుకోండి, కాస్ స్క్వేర్ అవసరం అనుకోండి 1 మైనస్ సైన్ స్క్వేర్. ఇక్కడ కాస్ స్క్వేర్ అవసరమైతే 1 మైనస్ సైన్ స్క్వేర్ అవుతుంది. టాన్ స్క్వేర్ అవసరమైతే సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ 1 ఇటు సైడ్ వస్తే -1 అవుతుంది. కాట్ స్క్వేర్ అవసరమైతే కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 అవుతుంది. ఈ విధంగా వీటి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగేటి ఏమైనా ఉంటే, ఇంకా ప్రాబ్లమ్స్ లేదన్నా అవసరమైతే వీటి నుంచి రాసుకోగలిగేటట్లు ఉండాలి. ఇంకా ఓన్లీ సైన్ తీటాని అడిగాడు అనుకోండి, ఇక్కడి నుంచి √1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ సీకెంట్ తీటా అడిగాడు అనుకోండి, √1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. ఇక్కడ కొసీకెంట్ తీటా మాత్రమే అడిగాడు అనుకోండి, √1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. సో వీటితో పాటు మనం ఇప్పటికి రేషియోస్ చూసాము,
ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ చూసాము, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ చూసాము. వీటితో పాటు కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ అంటూ ఉంటాయి. ఆ ఫార్ములాస్ను మీరు గుర్తుపెట్టుకున్నారంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. సో వీటితో పాటు ఏం ఫార్ములాస్ ఉన్నాయనేది చూద్దాం. దాని తర్వాత మనకి ఈ చాప్టర్లో ఉండే మెయిన్ కాన్సెప్ట్స్ ఏమున్నాయనేది చూద్దాం. సో ఇప్పుడు దాకా రేషియోస్ చూసాము, వాల్యూస్ చూసాము అండ్ ఐడెంటిటీస్ చూసాం కదా. కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫర్ ప్రాబ్లమ్స్, అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు యూజ్ అయ్యే ఫార్ములాస్ కొన్నింటి చూసినట్లయితే మనం sin a ప్లస్ బి అని ఎక్కడన్నా వస్తే sin a ప్లస్ బి ఫార్ములా sin a cos b ప్లస్ cos a sin b. సో ఏబి వస్తుంది, సైన్ కాస్ కాస్ సైన్ రాసుకునేటప్పుడు సైన్ కాస్ సైన్ వస్తుంది, ఏబి కామన్గా ఉంటుంది. సో sin a cos b ప్లస్ cos a sin b. సేమ్ ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది, మైనస్ ఉన్నప్పుడు మైనస్. sin a cos b మైనస్ cos a sin b. సో sin a ప్లస్ b sin a మైనస్ b ఫార్ములాస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ ఉంటుంది, మైనస్ ఉన్నప్పుడు మైనస్ ఉంటుంది. సైన్కు ఫస్ట్ సైన్ తర్వాత కాస్, సైన్ కాస్ ఏబి వస్తుంది. సైన్ కాస్ సైన్ కాస్ సైన్ ఏబి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత కాస్కి వస్తే కాస్లో ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది ఫార్ములా. ఈ రెండు చూడండి, కాస్ ఏ ప్లస్ బి ఉన్నప్పుడు మధ్యలో మైనస్, కాస్ ఏ మైనస్ బి ఉన్నప్పుడు మధ్యలో ప్లస్ వస్తుంది. కాస్ ఫార్ములాస్ ఎలా అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. రెండు కాస్లు ఒక చోట, రెండు సైన్లు ఒక చోట. కాస్కి అయితే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడైతే కాస్ ఏ కాస్ బి ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది ఫార్ములాలో. నెక్స్ట్ tan a ప్లస్ బి. tan a ప్లస్ బి ఫార్ములాలో tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b వస్తుంది. ప్లస్ ఉన్నప్పుడు పైన ప్లస్ కింద మైనస్ వస్తుంది, అదే మైనస్ ఉన్నప్పుడు అయితే పైన మైనస్ కింద ప్లస్ వస్తుంది ఫార్ములాలో. సో ఈజీ వే చెప్తున్నాను గుర్తుపెట్టుకునేది. tan a ప్లస్ tan b ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ వచ్చేస్తుంది సపరేట్ అయిపోయి, డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b వస్తుంది. మైనస్ ఉన్నప్పుడు పైన మైనస్ కింద ప్లస్. కాస్కు బాగా గుర్తుపెట్టుకోవాలి, కాస్లో ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. కాస్ ఉన్నప్పుడు రెండు కాస్లు రెండు సైన్లు, రెండు కాస్లు రెండు సైన్లు. సైన్ ఉన్నప్పుడు మాత్రం సైన్ కాస్ సైన్. ఇక్కడ ట్యాన్లో tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ కింద ప్లస్ వస్తుంది. తర్వాత sin a ప్లస్ బి sin a మైనస్ బి ఆన్సర్లు వచ్చాయి కదా. sin a ప్లస్ బి sin a మైనస్ బి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఇదంతా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా టైప్ వస్తుంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ sin a కాస్ బి హోల్ స్క్వేర్ మైనస్ కాస్ a sin b హోల్ స్క్వేర్లో సైన్ను కాస్లోకి కానీ కాస్ను సైన్లోకి కానీ మార్చుకుంటే, కాస్ను సైన్లోకి మార్చుకుంటే ఏమొస్తుందంటే sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b వస్తుంది. sin a ప్లస్ బి ఇంటూ sin a మైనస్ బి చేస్తే sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b రెండు సైన్లలో వస్తుంది. అదే కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బిని చేస్తే కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి వస్తుంది. రెండు కాస్లోకి మారిపోతాయి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది కదా, సేమ్ ఆ టైపే వస్తుంది. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, ఇదైతే కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి. ఎక్కువగా ప్రాబ్లమ్స్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంటాయి ఈ ఫార్ములాస్. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. ఇంకా 2θ ఆ 2a ఫార్ములాస్. 2a ఫార్ములా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ b ప్లేస్లో కూడా ఏ పెట్టుకుంటే సైన్ ఏ ప్లస్ ఏ సైన్ 2a అవుతుంది. ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి ప్లేస్లో కూడా ఏం పెడుతున్నాను ఏ, అంటే ఇక్కడ ఏ వస్తుంది ఇక్కడ ఏ వస్తుంది బి ఉండే చోటల్లా. అప్పుడు సైన్ ఏ కాసే సైన్ ఏ కాసే రెండు వస్తాయి సైన్ ఏ కాసేలు. ఇక్కడ ఒక సైన్ ఏ కాసే ఇక్కడ ఒక సైన్ ఏ కాసే. సో 2 సైన్ ఏ కాసే ఫార్ములా, 2 సైన్ ఏ కాసే. ఎందుకంటే బి ప్లేస్లో కూడా ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ బి ఉండే చోటల్లో ఏ వస్తుంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే సైన్ ఏ కాసే సైన్ ఏ కాసే 2 టైమ్స్ వస్తాయి సైన్ ఏ కాసేలు. సో ఫార్ములా బికమ్స్ 2 సైన్ ఏ కాసే. అలాగే కాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ బి ప్లేస్లో కూడా ఏం పెడుతున్నాము ఏ పెట్టేస్తే ఇక్కడ ఏ పెడితే ఏ కాసే కాసే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బి ప్లేస్లో ఏ పెట్టేసుకుంటే ఏ
కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ, సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. మనం ఏం చేయొచ్చు అంటే సైన్ స్క్వేర్ను 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. ముందు ఐడెంటిటీస్లో చెప్పాను. సైన్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్, పక్కనేముంది కాస్ స్క్వేర్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఒక కాస్ స్క్వేర్ మైనస్ 1, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1, 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 లాగా రాసుకోవచ్చు. దీన్ని కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ను 1 మైనస్ కాస్ స్క్వేర్ రాసుకుంటాము. -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ అవుతుంది. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో దీనికి 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 కూడా ఫార్ములా లాగా రాసుకోవచ్చు. ఇక సెకండ్ది ఇది ఎలా వచ్చింది అనేది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎలా వచ్చిందంటే ఇదే ఫార్ములాను కాస్ స్క్వేర్ను 1 మైనస్ సైన్ స్క్వేర్ రాసుకుంటాను. ఎందుకంటే ఐడెంటిటీస్లో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 అవుతుంది కాబట్టి కాస్ స్క్వేర్ అడిగితే 1 మైనస్ సైన్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక చివరిలో మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. 3 ఫార్ములాస్లో ఏదైనా వాడుకోవచ్చు. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందంటే కాస్ 2a, ఇక్కడ నుంచి కాస్ ఏ ప్లస్ బీలో బీ ప్లస్లో ఏ పెట్టుకుంటే కాస్ ఏ సైన్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. సో సైన్ స్క్వేర్ బదులు 1 మైనస్ కాస్ స్క్వేర్ రాసుకుంటే ఇది, కాస్ స్క్వేర్ ప్లస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ రాసుకుంటే ఇది. సో 3 ఫార్ములాస్ సేమ్. కాస్ 2aకి 3 ఫార్మ్స్ వస్తాయి. సో 3 ఫార్మ్స్లో రాసుకోవాలి. నెక్స్ట్ tan చూద్దాం. tan 2a ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. tan a ప్లస్ ఏ, బీ ప్లేస్లో కూడా ఏం పెట్టుకోవాలి ఏ పెట్టుకుంటే tan a ప్లస్ బీ ప్లేస్లో కూడా ఏ tan a ప్లస్ tan a 2 tan a, అక్కడ tan a ప్లస్ tan a 2 tan a అవుతుంది. 1 మైనస్ tan a ఇంటూ బీ ప్లేస్లో కూడా ఏ పెడితే tan a ఇంటూ tan a tan స్క్వేర్ ఏ 1 మైనస్ tan స్క్వేర్ ఏ 1 మైనస్ tan స్క్వేర్ ఏ. వీటిని ఒక్కోసారి ఏం చేస్తాడంటే సైన్ 2aని కాస్ 2aని కూడా tan ఫామ్లో అడుగుతాడు. సైన్ 2a కాస్ 2a కూడా tan ఫామ్లో రాయమంటాడు. అప్పుడు ఏం ఫార్ములా అంటే దీనిలాగే వస్తుంది, tan 2a ఫామ్లో వస్తుంది. tan 2a ఫార్ములా 2 tan a డివైడెడ్ బై సైన్కి వచ్చేసి మైనస్ బదులు ప్లస్ వస్తుంది 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. అదే కాస్కి అయితే కాస్ 2a ఫార్ములా 1 మైనస్ tan స్క్వేర్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. ఈ రెండు కూడా యూస్ఫుల్ మనకు మధ్యలో ఎప్పుడన్నా అవసరం అవుతుంటే. కావాలంటే ఈ రెండింటిని డివైడ్ చేయండి. సైన్ 2a బై కాస్ 2a tan 2a అవుతుంది. ఈ రెండింటిని డివైడ్ చేసినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 1 ప్లస్ tan స్క్వేర్ ఏ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ క్యాన్సిల్ పోతే 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ వచ్చేస్తుంది. సో సైన్ 2a ఫార్ములా సేమ్ దీనిలాగా ఉండి మైనస్ బదులు ప్లస్ అవుతుంది. కాస్ 2aకి ఏమవుతుందంటే 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అవుతుంది. ఇవి 2a ఆర్ 2 θ ఫార్ములాస్ అంటాం. ఇక సైన్ సి ప్లస్ సైన్ డి మనకు ట్రాన్స్ఫర్మేషన్స్లో యూజ్ అయ్యే ఫార్ములాస్ ఇవన్నీ. సో బాగా చూసుకోవాలి. ఇవి మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా వస్తుంది దీనిపైన. కాబట్టి సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా, సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏమంటే మధ్యలో ప్లస్ కదా ఉండేది, ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్, మధ్యలో ఏముందో అది ఫస్ట్ వస్తుంది, తర్వాత అది ఆపోజిట్ వస్తుంది. చూడండి సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా 2 సైన్ సి ప్లస్ డి బై 2. ఒకటి సైన్ కాబట్టి ఒకటి కాస్ వస్తుంది. సైన్లో ఎప్పుడు ఒక సైన్ వస్తే ఇంకోటి కాస్ వస్తుంది. కాబట్టి సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏమంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఫస్ట్ది ఇక్కడ ఉండే సింబల్ వస్తుంది, సెకండ్ దానికి ఆపోజిట్ సింబల్. అన్ని ఫార్ములాస్లో అలాగే ఉంటుంది. చూడండి సైన్ సి మైనస్ సైన్ డిలో ఫస్ట్ సి మైనస్ డి బై 2 తర్వాత సి ప్లస్ డి బై 2. క్వశ్చన్ సైన్ కాబట్టి సైన్ ఫస్ట్ కాస్ నెక్స్ట్, సైన్ కాస్ సైన్ వచ్చినప్పుడు సైన్ కాస్, సైన్ వచ్చినప్పుడు సైన్ కాస్. ప్లస్ ఉంటే ఫస్ట్ ప్లస్ వస్తుంది, తర్వాత మైనస్ వస్తుంది. మైనస్ ఉన్నప్పుడు ఫస్ట్ మైనస్ వస్తుంది, దాని తర్వాత ప్లస్ వస్తుంది. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి 4 ఫార్ములాస్. నెక్స్ట్ కాస్ సి ప్లస్ కాస్ డిలో ఏమవుతుందంటే కాసులు వచ్చినప్పుడు 2 కాసులు వస్తాయి. ఇక్కడ చూసింటాం ఫార్ములా 2 కాసులు వస్తాయి, కాసే కాస్ బి లాగా. ఇక్కడ కూడా ఏమొస్తుందంటే ప్లస్ ఉన్నప్పుడు 2 కాసులు వస్తాయి, మైనస్ ఉన్నప్పుడు 2 సైన్లు వస్తాయి. కాస్ సి ప్లస్ డి ఫార్ములా 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. కాస్ సి మైనస్ కాస్ డికి ఏమవుతుందంటే బయట మైనస్ వచ్చేస్తుంది, అన్నిటికీ 2 ఉంటుంది చూడండి ముందర.
కాస్ సి మైనస్ కాస్ డికి కాస్లో మైనస్ వచ్చినప్పుడు 2 సైన్లు వస్తాయి. 2 సైన్ -2 సైన్ c+d/2 సైన్ c-d/2. సో ఇవి సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాలు. వీటితో పాటు ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ ఉన్నాయి కదా మనకు, సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ మైనస్ బి. వీటిని యాడ్ చేస్తే సపరేట్ చేస్తే ఏం ఆన్సర్లు వస్తాయని, సైన్ ఏ ప్లస్ బిని, సైన్ ఏ మైనస్ బిని, అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేసేటప్పుడు ఈ 2 క్యాన్సిల్ వెళ్ళిపోతాయి. కాస్ ఏ సైన్ బి ప్లస్ ఉంది, కాస్ ఏ సైన్ బి మైనస్ ఉంది, ఈ 2 క్యాన్సిల్ వెళ్ళిపోతే 2 సేమ్. సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి 2 ఉన్నాయి. 2 సైన్ ఏ కాస్ బి అవుతుంది. 2 సైన్ ఏ కాస్ బి ఈ 2 యాడ్ చేసినప్పుడు ఈ రెండింటిని సపరేట్ చేస్తే 2 క్యాన్సిల్ వెళ్ళిపోతాయి. ఇవి మాత్రం మిగులుతాయి. కాస్ ఏ సైన్ బి, కాస్ ఏ సైన్ బి 2 ఉంటాయి. 2 కాస్ ఏ సైన్ బి, 2 కాస్ ఏ సైన్ బి. అలాగే కాస్ ఏ ప్లస్ బిని, కాస్ ఏ మైనస్ బిని ఈ రెండింటిని యాడ్ చేస్తాం. ఈ 2 యాడ్ చేసినప్పుడు ఈ 2 క్యాన్సిల్ పోతాయి. ప్లస్ మైనస్ ఉంది క్యాన్సిల్ పోతుంది. కాస్ ఏ కాస్ బిలు 2 ఉంటాయి. 2 కాస్ ఏ కాస్ బి. నెక్స్ట్ సపరేట్ చేస్తే 2 సైన్ ఏ సైన్ బి. సో కాస్లు ఎప్పుడు వస్తాయి, కాసులు సైన్లు వస్తాయి. ప్లస్ ఉన్నప్పుడు కాసులు వస్తాయి, మైనస్ వచ్చేటప్పుడు 2 సైన్లలోకి వచ్చేస్తాయి. సైన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక సైన్ కాసు, కాసు సైన్. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి రాసుకొని ప్రాక్టీస్ చేస్తారంటే ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకు ఎక్కడో చోట ప్రాబ్లమ్స్లో అవసరం అవుతూనే ఉంటాయి. సో రేషియోస్, ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్, ఐడెంటిటీస్ అండ్ మిస్సెలేనియస్ ఫార్ములాస్. వీటితో పాటు ఇంకా ఎక్కడన్నా ఫార్ములాస్ అవసరమైతే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఫార్ములాస్ మాత్రమే మనం పీరియడ్ కనుక్కునేటప్పుడు మ్యాక్సిమం మినిమం వాల్యూ కనుక్కునేది. ఇంకేమైనా 3 θకి సంబంధించిన ఫార్ములాస్, వాల్యూస్ సైన్ 15, సైన్ 75, కాస్ 15, కాస్ 75 ఇటువంటి వాల్యూస్ను మనము ఎలా డిరైవ్ చేయాలనేది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడే నేర్చేసుకుంటాం. సో ఇవి మినిమం బేసిక్ లెవెల్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనకు వచ్చాయంటే మనకు చాప్టర్ చేయడం, ట్రిగ్నామెట్రీ చాప్టర్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది చేసేటప్పుడు. మెయిన్గా ఇప్పుడు చెప్పిన ఫార్ములాస్ అన్ని కూడా మీరు థరోగా ఉన్నారంటే ఖచ్చితంగా ట్రిగ్నామెట్రీ చాప్టర్ పెద్ద కష్టం అనిపించదు మీకు.